ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి క్షేత్రంలో 27వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరుగుతుంది. ఈ మహాశివరాత్రి జాతర కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో మల్లికార్జున స్వామి క్షేత్రంలో శివరాత్రి వేడుకలు నిర్వహించుకున్నారు. ఇక్కడ పెద్ద పట్నం వేడుక ఆకట్టుకుంటుంది. కేసరగట్లోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిరాట. నేటితో ముగియనున్న మహాకుంభ మేళకు సంబంధించింది. ఇక్కడ శివరాత్రికి సంబంధించి ఇయే కాదు, ఇక్కడ సూర్యాపేట దగ్గర పిల్లలమరి అనే గ్రామంలో 100 సంవత్సరాల నాటి గుడి ఉంది, పురాతన గుడి. తర్వాత కోదాడకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేలచెరు గ్రామంలో కూడా శివరాత్రికి సంబంధించినటువంటి పెద్ద ఆలయాలే ఉన్నాయి. అక్కడ పెద్దగా ఆచరిస్తారు. అక్కడ ఒక 4-5 రోజుల పాటు జాతర జరిగే అవకాశం అక్కడ ఉంటుంది. సో ముఖ్యంగా మరోసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే సిబిఎస్ఈ ఈ బడుల్లో తెలుగు తప్పనిసరిగా పెడుతున్నారంట. ఇప్పుడు రాష్ట్రంలో సెంట్రల్ సిలబస్తో పాటు నడుస్తున్న బడిలోని 9, 10వ తరగతులకు తెలుగును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ రూల్ అయితే అమలు కానుందంట. సో ఇప్పటి వరకు సెంట్రల్ సిలబస్ బడిలో కేవలం 8వ తరగతి వరకే తెలుగు అయితే బోధిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 8వ తరగతి వరకే తెలుగు బోధిస్తున్నారు. ఇప్పటి నుంచి సిబిఎస్ సిలబస్ ప్రతి ఒక్క క్లాసులో తప్పనిసరి చేస్తారు. తర్వాత ఇంటర్, డిగ్రీ ఈ లెవెల్లో కూడా సిబిఎస్ని చేసే అవకాశం ఉండదట. నేటితో ముగినున్న మహాకుంభమేళ, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ బుధవారం జరిగే మహాశివరాత్రి వేడుకలతో ముగినున్నది. చివరి రోజు సుమారు 1 కోటి మంది భక్తులు పుణ్యస్నానం చేసేందుకు వస్తారని అంచనా వేస్తున్నారు. తొక్కిసలాట జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే మేళా ఏరియాతో పాటు ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారట. సో దాదాపు 1 మంత్ నుంచి అయితే జరుగుతూ ఉంది కదా. సో ఎండింగ్ అన్నట్టు ఇంకా కంప్లీట్ గా. సో ఈ రోజు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారంట. ఎలాంటి తొక్కిసలాటలు అనేది లేకుండా. సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి తెలిసిందే కదా. అవును, 5 ఖాళీలపైనే అందరి గురి. మార్చిలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ. కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 1 దక్కే ఛాన్స్. కాంగ్రెస్ను ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ, ఎంఐఎం 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు. హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారం మోగింది. పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల్లోనూ ఆశావాహులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారట. ₹1 కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఎవరికైనా దాపిన అవసరం లేదు, తినిపిన అవసరం లేదు, ఓటుకు 10,000 ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఇది కాబట్టి. వచ్చే నెల 3 నోటిఫికేషన్ అట. ఒక్కో ఎమ్మెల్సీకి 20 మంది ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనేది పద్ధతి ప్రకారం లెక్కిస్తారు. ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు 1 కలిపి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది. వచ్చే ఫలితానికి 1 కలిపితే అది ఎన్నికలకు రావాల్సిన ఎమ్మెల్యే ఓట్ల సంఖ్య మారుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికి 1 కలిపి 119, దాన్ని భాగిస్తే 19.83 వస్తుంది. దీనికి 1 కలిపితే 20 దాటుతున్నది. ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యే ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు అన్నట్టు ఇది. సో ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యం కింద 20 ఓట్లు రావాలి. అది సభ్యులు ఎవరైనా గైరారు అయితే తగ్గుతుందంట. 20 మంది మినిమం ఓట్లు వేయాలంట ఎమ్మెల్సీకి. అంటే 119 మంది ఉన్నారు కదా, దాన్ని డివైడ్ చేస్తే భాగిస్తే బై 6 చేసినట్టుంది. బై 5 చేసుకుంటే 19.83 వస్తుంది. దీంట్లోంచి మినిమం 20 ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్సీగా గెలుస్తున్నారు. ఓఆర్ఆర్ RRR మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. అయితే ఏంటంటే RRR ఆల్రెడీ హైదరాబాద్కి దాదాపు 40 కిలోమీటర్ల 70 కిలోమీటర్ అనుకుంటా. ఈ సరౌండింగ్ లో అయితే RRR అయితే వస్తుంది. సో దీనికి సంబంధించింది అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. రేడియల్ రోడ్లతో ORR RRR ను అనుసంధానిస్తాం. వాటికి ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్ ను కూడా ఏర్పాటు చేస్తారంట. సో దాంతో పాటుగా మెగా డ్రై పోర్ట్ ను ఏర్పాటు చేసి ఏపీలోని సీ పోర్ట్ కు కనెక్ట్ చేస్తాం. ఫ్యూచర్ సిటీ, AI సిటీతో పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులను కూడా
చేపడతామని చెప్పేసి సీఎం గారు చెప్తున్నారు. బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రసంగించడం జరిగింది. సో ఇది మంగళవారం హైదరాబాద్లోని హెచ్ఐసిలో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో మాట్లాడారు ఈ విషయం. సో తొందరలో అయితే ఓఆర్ఆర్ మాత్రం కోర్ సిటీకి అవతల ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉండబోతుందన్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చైనా +1 అవసరాలు తీర్చేలా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోనే హెచ్ఐసిసిలో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓఆర్ఆర్ ట్రిపుల్-ఆర్లను రేడియల్ రోడ్లతో అనుసంధానించి వాటిని ఇరువైపులా ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెగా డ్రైవ్ పోర్ట్ను ఏర్పాటు చేసి ఏపీలోని సీపోర్టుకు అనుసంధానిస్తామని, ప్రత్యేక రైళ్లు రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోని అత్యున్నతమైన పర్యావరణ వ్యవస్థను చిరునామాగా హైదరాబాద్ దిద్దుతామని చెప్పి లక్ష్యాలతో పనిచేస్తామని తెలిపారు. కొత్తగా ఆవిష్కరించిన ఆర్ఎండి మ్యానుఫ్యాక్చరింగ్ నైపుణ్యాల కేంద్రంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు 4th C3 ఏదైతే చేస్తామన్నారో దానికి ఇరువైపులా రీజనల్ రింగ్ రోడ్డుకి ప్రాతిపదికలు గవర్నమెంట్ సిద్ధం చేసింది. ఈ సిద్ధం చేసిన దానికి ఏమంటున్నాయా అంటే, నేను ప్రతి దాంట్లో అభివృద్ధి కనపరుస్తాను. ఏదైతే ఇక్కడ ట్రిపుల్-ఆర్ ఉందో ట్రిపుల్-ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తాను. ట్రిపుల్-ఆర్కి తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఓఆర్ఆర్ ఇప్పుడు ఆర్ఎండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఏంటంటే క్లస్టర్స్ అవి ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఎలా అయితే సిటీ అట్లా ఏర్పడ్డదో ఈ 2 ఔటర్ల మధ్యలో కూడా సిటీ మొత్తాన్ని హబ్గా మార్చే అవకాశం ఉందంట. అంటే కమర్షియల్ స్పేస్గా తీసుకొస్తానని ఆయన వెల్లడించడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర. అమల్లోకి 144 సెక్షన్. పోల్ మేనేజ్మెంట్పై అభ్యర్థుల దృష్టి. ఇప్పటికే ప్రలోభాలకి తెరలేసిన కొందరు అభ్యర్థులు ఓటుకు 2000 నుంచి 5000 నేడు సిబ్బందికి సామాగ్రి పంపిణీ అట. గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలో ఇప్పుడు జరుగుతున్నాయి. ఇటుపక్క ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీలు కూడా జరుగుతున్నాయి. 5 ఈ ఒక 3. పిల్లల కిడ్నాపింగ్ ముఠా అరెస్ట్. గుజరాత్ నుంచి తీసుకొచ్చి తెలంగాణ, ఏపీలో అమ్మకం. ఆడపిల్లలకు 3 లక్షలు, మగబిడ్డకు 5 లక్షలు. అంతర్రాష్ట్ర చైల్డ్ రాకెట్ ముఠా గుట్టురట్టు. హైదరాబాద్లో 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 4 పిల్లలను రక్షించి హోంకు తరలింపంట. పిల్లలని జాగ్రత్తగా కొంచెం కాపాడుతూ ఉండండి. ఎందుకంటే బయటకు పోయినప్పుడు చేతి పట్టుకోకుండా రోడ్ల మీద వెళ్తూ ఉంటారు కదా. తప్పిపోయినా ఒకవేళ ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లలు షాపింగ్ మాల్లో ఇడిచిపెట్టిపోయి మీరు ఆడుకోపోండి అంటే కథమే. పాప పరిస్థితి ఇక్కడ చాలా డేంజర్గా ఉంది. మార్చి 1 నుంచి వెబ్సైట్ అప్లికేషన్స్. రాష్ట్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సిన తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. వెబ్సైట్ కన్వీనర్ తెలిపిరట. దానికి సంబంధించి మార్చి 1 నుంచి వెబ్సైట్ అప్లికేషన్స్ షురూ చేస్తారట. ఈరోజు ఒకటి జరగబోతుంది. నేడు మోదీతో రేవంత్ భేటీ. అయితే ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిన సీఎం కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్ అయితే ఉందంటే ఇక్కడ ప్రధానితో బీసీ రిజర్వేషన్లు, ట్రిపుల్-ఆర్, మెట్రో ఫేజ్ 2 తదితర అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది. అనంతరం కుంభమేళా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒక్కరే వెళ్ళొచ్చు మేబీ రేవంత్. అందుకని ఇక్కడ టన్నెల్ల పడిన పరిస్థితి ఇట్నే ఉంది. రేవంత్ రెడ్డి సారు ఇక్కడ అక్కడ టన్నెల్కి సంబంధించి ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఉందో, ఇంకా ఎస్ఎల్బిసి టన్నెల్లో వాళ్ళు చాలా ఇబ్బందులకి ఎవరైతే రెస్క్యూ టీం ఉన్నారో వాళ్ళంతా 40 మీటర్ల దూరంలోనే ఉన్నారంట. కానీ అసలు ఆ బురద అనేది రావడం వల్ల ఆయన చూడండి ఏం చెప్తున్నాడు. అసలు ఊపిరి ఆడట్లేదంట. వాళ్ళు లోపల ఉన్నారు, ఆల్రెడీ లోపలికి తొచ్చిపోతున్నారు, మట్టి తీసుకుంటూ వెళ్తున్నారు. 12 ఫీట్ల లోతు పోయారంట. ज्यादा पहुंचता तो हम पहुंच चुके हैं। हमारे साथ एनडीआरएफ की टीम की मदद करिए। ये हमारे साथ, ये हमारा राशिद, ये मुन्ना कुरैशी अंदर जाते हुए। मुन्ना इतना लंबा रिक्शा मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी। అక్కడ మొత్తం మట్టి ఉన్నది, బుడదతో కూడిన మట్టి అక్కడ కూలిపోయింది కనిపిస్తుంది కదా, అది దాటి మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలి. పోకుమున్నా అంటుండ్రు. సో భయానకంగానే కనిపిస్తుంది. ట్రైన్ దాంట్లో లోపలికి ట్రైన్ ద్వారా వెళ్తారంట.
నీళ్ళు చచ్చిపోయిన లోపలికి నీళ్ళు అంతా అగో నీళ్ళు మొత్తం టోటల్ నీళ్ళు అంటే అగో అవి అక్కడ బురదే ఉండే మొత్తం. పరిస్థితి ఏమో ఘోరం. బురదలు ఏంది 1980లో మొదలుపెట్టినటువంటి ఇది ఏం చేస్తాం దానికి చూడండి. దాదాపు 4 రోజులు అయిపోతుంది. మరి వాళ్ళు ఇంతకీ సేఫ్గా ఉన్నారా అనేది అర్థంకే తెలియాలి. ఇంకా అంతే. చేతనైతే దర్యాప్తు చేయండి, లేదంటే సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోతారని ప్రశ్న. విచారణ కోరిందే మేమెందుకు అడ్డుకుంటాం, సిబిఐని అప్పగిస్తే కేసును తేల్చి చేస్తామని వెల్లడేట. ఇది కిషన్ రెడ్డికి సంబంధించి రెగ్యులర్ వార్తే మనం రోజు చూస్తూనే ఉన్నాం. టన్నెల్లో పరిస్థితి ఏమీ బాగలేదు. ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైంది. ఎయిర్ సప్లై పైప్ లైన్ పూర్తిగా ధ్వంసమైంది. 10,000 క్యూబిక్ మీటర్ల మేర బురద, అది తీయడమే పెద్ద టాస్క్. నేటి రాత్రి వరకు కన్వేయర్ బెల్ట్ కు తెస్తాం. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకంట సర్వశక్తులు అయితే ఒడ్డుతున్నారంట. సో SLBCని 10 ఏళ్ళు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు దిగజారి ఆరోపణలు చేస్తున్నదని చెప్పేసి అయితే ఫైర్ అయితే 4 రోజులుగా ఘటనా స్థలం వద్దే మంత్రులు సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు ఆఫీసర్లతో సమీక్ష. ఇప్పుడు చూసినాం కదా, ఇప్పుడే ఇదిగోండి పరిస్థితి ఎక్కడ. SLBC సంబంధించే పరిస్థితి మన విజువల్స్ తెప్పించాం. లోపల మొత్తం మట్టే, అగోగా మట్టి మొత్తం కుప్పలు కూలింది. ఈ మట్టి మళ్ళీ మన మట్టిలా లేదు, గుట్టలు కదా, రాయితో కూడిన మట్టి. అది మళ్ళీ చెప్తున్నాడు అదే. వాళ్ళు ఎప్పటికప్పుడు విజువల్స్ లోపలికి పోయినా కూడా పంపిస్తారు బయటికి, కానీ భయంగానే వీళ్ళు కూడా లోపలికి. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారేమో ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఆయన ఏమంటారు తెలుసా, నీళ్లు వాటర్ రెండు కలిసి బురద అయిందంట, బురద అల్ల మునిగిరట. ఏం చెప్తాడో బాబు ఆయన. ట్రైన్ సాయం ఇప్పుడు చూసినాం కదా, ట్రైన్ అది అక్కడ పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు రావాలో ఏందో, వస్తే మాత్రం చరిత్రే. వీళ్ళు వస్తే మాత్రం చరిత్ర ఇది. ఎందుకంటే పాపం తిండి లేదు, గాలి లేదు, నీరు లేదు. ఒక 4-5 రోజులు అయింది దాదాపుగా. స్థుతితో కొట్టి 5గురు హత్య. నిందితుడు అఫాన్ అంట. మృతుల్లో తమ్ముడు, ప్రేయసి, పెదనాన్న, పెద్దమ్మ, నాయనమ్మ. కొద్ది గంటల్లోనే 3 చోట్ల మర్డర్లు చేసిన యువకుడు. ఆపై ఎలుకల మందు తాగి పోలీసుల వద్దకు నిందితుడు. కేరళలోని తిరువనంతపురంలో జిల్లాలో ఘటన. దారుణంగా తయారైతుండే ఒక్కొక్కడు, అసలు నిజంగా అర్థమైతలేదు కొంచెం. మరి ప్రేమనా లేకపోతే ఏంది, కుటుంబం మొత్తం చంపేసిండు. ఇక మొత్తం చెప్పాలి, కుటుంబం మొత్తాన్ని చంపేసిండు. ఏం చెప్తాం వాళ్ళకి. వివరాలు ఇచ్చింది 8,422 కుటుంబాలే. 3.56 లక్షలకు గాను 2% ఫ్యామిలీలే నమోదు. కులగణంలో మిస్ అయిన వాళ్ళకి ఎల్లుండే ఆఖరి తేదీ. ఇంకా వివరాలు ఇవ్వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సమగ్ర కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని కుటుంబాల కోసం రాష్ట్ర సర్కార్ రీసర్వే సైతం చేపట్టిన సరైన స్పందన మాత్రం రావడం లేదు. రాష్ట్రంలో మిగిలిపోయిన 3,56,323 కుటుంబాల వివరాలను రెండోసారి సర్వేలో సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,422 కుటుంబాలే వివరాలు ఎంట్రీ చేయించుకున్నారు. కులగణన రీసర్వే ఈ శుక్రవారంతో ముగియడంతో ఆలోపు ఎంతమంది స్పందిస్తారన్నది మాత్రం ప్రశ్నార్థంగా మారింది. శ్రీశైలం సాగర్కు KRMBకి అప్పగించాలని ఆదేశించలేం. ఏ అధికారంతో అడుగుతున్నారని ఏపీని నిలదీసిన సుప్రీంకోర్టు. ఈ విషయంలో ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేదని అది. మన 612 TMCలు అప్పనంగా దోచకపోయారయా. అప్పనంగా దోచకపోయి కృష్ణా జలాల్ని మనోళ్ళకి రాకుండా, మనకి ఎండాకాలం వస్తుంది ఇప్పుడు తెలంగాణకి, తాగునీరు లేకుండా దోచుకుపోయిన ఘనత చంద్రబాబుది, పవన్ కళ్యాణ్ది. మరి ఇప్పుడు వీళ్ళు 116 TMC ఇయ్యర్రా బాబు ఈ విడతకు మాకంటే సుప్రీంకోర్టులో ఓవర్ యాక్షన్ చేస్తున్నారు ఏపీ వాళ్ళు. మరి తెలంగాణకి మరి చంద్రబాబు గారికి తెలంగాణతో సత్సంబంధాలు లేవా, లేకపోతే తెలంగాణ మరి హైదరాబాద్లో సీఎం చంద్రబాబు ఇల్లు లేదా, ఆయనకు నీళ్ళొద్దా? దిశాపత్రిక చూద్దాం. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్. బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్. కేడర్కు ప్రచార బాధ్యతలు. పలు చోట్ల పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్. గులాబీ వ్యూహంపై ఆ పార్టీ నేతల్లో చర్చ. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో
బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కష్టపడుతుంటూ గులాబీ పార్టీలో నేతల్లో ప్రచారం జరుగుతుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ లీడర్లు తమ కేడర్తో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పనిచేస్తున్నట్టు సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓటర్లతో మంతనాలు సైతం జరుపుతున్నారు. కొందరు సీనియర్ లీడర్లు సైతం ఆయన గెలుపు కోసం ఏకంగా డబ్బులు సైతం ఖర్చు చేస్తున్నట్లు ప్రచారంలో జరుగుతుందట. ఇక ఎట్టుబడి కాంగ్రెస్ ఓడించాలయా, ఇంకొకటి ఏం లేదు, ఎట్టుబడి కాంగ్రెస్ ఓడించాల్సిందే. నేరుగా ఓటర్లను కలుస్తున్న గులాబీ టీం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ 18 స్థానాల్లో విజయం సాధించింది. కొంతకాలంగా ఆ జిల్లాలో పార్టీకి యాక్టివేట్ సైతం మొదలైంది. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మాత్రం గులాబీ దూరంగా ఉంటుంది. గత వారం రోజుల్లోగా ఆ పార్టీ బీఎస్పీ అభ్యర్థి కోసం తీవ్రంగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. రహస్యంగా తమ కేడర్ రంగంలోకి దింపి ఓటర్ల దగ్గరికి పంపిస్తున్నట్లు టాక్. బీఎస్పీ అభ్యర్థి ఓటు వేయాలని గులాబీ కార్యకర్తలు ఓటర్లను కోరుతున్నట్టు తెలిసింది. కొందరు విద్యావంతులు మాజీ మంత్రులు ఫోన్ చేసి ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఓడిద్దామన్న పనిలో క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కాలు దువ్వుతుంది. ఎందుకు కాలు దువ్వుతుంది? ఇక్కడ బీఎస్పీ అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేస్తారంటే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచి పోయినోడే కాబట్టి మనం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ప్రసన్న హరికృష్ణని గులాబీ సైన్యం పెట్టిన నీడలాగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రసన్న హరికృష్ణకి సపోర్ట్ చేయడం ద్వారాగా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఒకవేళ బీఎస్పీ నుంచి గెలిస్తే పక్క ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి పోయేది బీఆర్ఎస్లో పోయిన తర్వాత గ్రామ స్థాయిలో క్లియర్గా అంటే ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంలో ఒకవేళ కనుక ఇప్పుడు గెలిస్తే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండే అవకాశం క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి ఎలా చేయను కాగానే మా మద్దతుతోనే ఆయన గెలిచిండు, మా కృషి కూడా ఉందని బీఆర్ఎస్ చెప్పుకోవడం క్లియర్. ఎట్ ది సేమ్ టైం మా ఎమ్మెల్సీ కాబట్టి మా ఎమ్మెల్సీ ప్రచారం చేస్తున్నాను, మా ఎమ్మెల్సీ కూడా తప్పకుండా ఓటేయాలని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అసలు. రేపు ఎమ్మెల్సీ పోలింగ్ నిన్నటితో ముగిసిన ప్రచారం. వచ్చే నెల 3 ఓట్ల లెక్కింపంట. ఈ ఎమ్మెల్సీ మళ్ళీ 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యే వేసే ఎమ్మెల్సీ కాదు, పట్టభద్రులు రెండు పట్టభద్రుల స్థానాలు, ఒక టీచర్ ఎమ్మెల్సీ వేసే స్థానాలు. రాష్ట్రంలో కావాల్సినంత యూరియా రైతుల్లో ప్రతిపక్ష నేతలు అపోహాలు సృష్టించొద్దు. కేంద్రం ఇచ్చింది 6.81 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మంత్రి తుమ్మల. అయ్యా మంత్రి తుమ్మల, నువ్వెంత ఇచ్చినావు చెప్పరాదు ఫస్ట్ ఏడా? నువ్వెంత ఇచ్చినావు? ఏది నీ రైతు భరోసా? ఏది ఎడిపోయింది నీ రైతు భరోసా? నీ రైతు భరోసా లేదు, ఏమి లేదు. నువ్వు విడతల వారికి వేస్తా అని చెప్పినావయ్యా. నువ్వు ఏం వేసినావు చెప్పి? విడతల వారీగా రైతు భరోసా వేస్తా అని చెప్పిండు. విడతల వారికి వేస్తా అని చెప్పి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా పర్లేదు. ఇప్పటివరకు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు భరోసా పర్లే. మరి ఇదే మీ ప్లేస్లో నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి గుండు అప్పట్లా. మరి ఆయన ఉన్నప్పుడు రైతు బంధు ఎందుకు పడ్డది? నువ్వు ఉన్నప్పుడు ఎందుకు పడట్లే? దీన్ని మాట్లాడవా అంటే కేంద్రం ఇచ్చింది 6,81,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని రోజులు రైతు భరోసా గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడింది, కానీ మీరేమన్నా అప్డేట్ ఇచ్చారు? అసలు మీ అప్డేట్ ఏమైనా ఉందా? మరి ఏం మాట్లాడతారు తుమ్మల గారు? మీరు ఒకసారి అర్థమైతే మీరు మొత్తం గెలికి కయ్యం పెట్టించుకునే బ్యాచ్ మీది. 1,00,000 రేషన్ కార్డులు, 2 సార్లు 10 పరీక్షలు. తొలుత ఫిబ్రవరిలో, మరోసారి మేలో. ముసాయిదా నివేదికకు సిబిఎస్ ఆమోదం అంట. 2 సార్లు జరిగింది అట. ఎప్పుడు మార్చిలోనే జరిగింది ఒకటే సీజన్లో. మార్చిలో జరిగే ప్రక్రియలో ఈసారి 2 సార్లు జరిగే అవకాశం ఉందంట. 1,00,000 రేషన్ కార్డులు కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26,000. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు. వచ్చే నెల 1వ తేదీన కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అర్హులైన పేదలకు ఎన్నికల కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. కార్డుల జారీకి అనుమతి కోసం సీఎం వద్దకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ఫైల్ పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే కార్డుల ముద్రణకు ఆదేశాలు వెలువడనున్నాయి. ఏటీఎం కార్డు తరహాలో
ప్రతి కార్డుపై యూనిక్ నెంబర్ ఉన్నదంట. మన ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు ఎట్ అవుతుంటాయో యూనిక్ నెంబర్ ఉంటుంది. ఇప్పటి నుంచి రేషన్ కార్డులు ఆయన కూడా ఆయన స్వైపింగ్ మిషన్ పెట్టుకుంటాడు అక్కడ రేషన్ డీలర్. అంతే స్వైపింగ్ మిషన్ పెట్టుకుని స్వైప్ చేసి అక్కడ మన చిప్ కూడా ఇస్తారట. స్వైప్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఇక్కడ బియ్యం వస్తాయి. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా కొత్త రేషన్ కార్డులతో పాటు పాతవి 89.90 లక్షల కార్డులకు కూడా డిజిటల్ కార్డులు అందజేసేందుకు గత 2 నెలల నుంచి కసరత్తు చేస్తుంది. ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా దరఖాస్తులు చేసుకోలేని వారికి ఇటీవల మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని గడువు ఇచ్చింది. వెంటనే కార్డుల పంపిణీకి ప్రణాళికలు చేసింది. గత పాలకులు చేసిన తప్పులు తాము చేయబోమని రేషన్ కార్డులు లేకపోవడంతో ఎంతోమంది పేదలకు ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారని గ్రహించి కార్డులు అందజేశారు. కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు చేసింది. 6 నెలల క్రితం పౌర సరఫరాల అధికారులు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే రేషన్ కార్డు పంపిణీ, కార్డుల జారీ విధానం ఏంటని 2లో ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ న్యూస్. రేషన్ కార్డుకి సంబంధించి చాలా మందికి తెలవట్లేదు. జనాలకి ఎట్లా ఏంటి వస్తుందా రాదా అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. అక్కడ ఇక్కడ 1,00,000 రేషన్ కార్డులు ఇదే అంశాలపై అధ్యయనం చేశారట. తమిళనాడు తర్వాత కర్ణాటక అక్కడికి సంబంధించి ఎలా వస్తాయి రేషన్ కార్డులు, ఆ విధానం ఎలా ఉంది, అక్కడ కూడా ఇంప్లిమెంట్ అయింది ఆల్రెడీ. ఆ విధానం ఎలా ఉందని చూసిరట, అధ్యయనం చేశారు. అనంతరం అక్కడికంటే తెలంగాణ కార్డులు మెరుగ్గా ఉండాలని భావించి ముందుగా 1,00,000 కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. జనవరి 26న పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో 16,900 మందికి లబ్ధిదారులకు ఎంపిక చేశారు. ప్రస్తుతం జారీ చేస్తున్న కార్డులతో రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 90 లక్షలు దాటుతుండగా లబ్ధిదారుల సంఖ్య 2.86 కోట్లకు చేరుకోనుంది. కార్డుదారులకు అనుగుణంగా రేషన్ బియ్యం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీ చేయాల్సి వస్తుంది. ఏ జిల్లాలో ఎన్ని వేల కార్డులు కావాలి, ఏ జిల్లాలో ఎన్ని కార్డులు రేషన్ కార్డులు ఇంపార్టెంట్ ఉందనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా రంగారెడ్డి 24,000, వికారాబాద్లో 22,000, 9 జిల్లాలు, నాగర్ కర్నూల్ 15,000, గద్వాల్ 13,000, మహబూబ్ నగర్ 13,000, నారాయణపేట 12,000, మేడ్చల్ 6,000, వనపర్తి 6,000, హైదరాబాద్ 285. చాలా తక్కువ ఉందండి. హైదరాబాద్ జిల్లా 285 అంతే కదా అన్ని కార్డులు అనమాట. అంటే అది ఫైనల్ లిస్ట్ ఏనా అనేది చూడాల్సింది. అది ఫైనల్ లిస్ట్ కాదు. అంటే ఇప్పటివరకు అప్లై చేసిన వాళ్ళేమో. కోడ్ ముగిశాకే మిగతా జిల్లాలు ముందుగా ఎన్నికల కోడ్ లేని జిల్లాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత మార్చి 8వ తేదీ అనంతరం అనగా ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా జిల్లాల వారికి అందజేయనున్నారు. గతంలో ఉన్న రేషన్ కార్డుల కంటే ఈసారి 6 లక్షల రేషన్ కార్డులు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు నెలలుగా రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లు దాటవచ్చని చెప్తున్నారు. వీరికి ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కూడా ఉండవచ్చని, అప్పటికే 8 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం నిల్వలు ఉండగా అవి 4వ నెల వరకు అందజేస్తామని వేస్తున్నారట. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రేషన్ కార్డులు వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని రేషన్ కార్డులు? 90 లక్షల పైన 90 లక్షల పైన రేషన్ కార్డులు ఇప్పుడు కొత్త ఇస్తామని చెప్పారు. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు అంటే 26వ తారీఖు మొదలు పెట్టారు. ఇది జనవరి 26కి సీఎం రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం నాడు హామీలు ఇచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మొత్తం విడతల వారికి చేస్తామని. ఇప్పుడు ఇక్కడ వచ్చిన చిక్కేందయ్యా అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ కూడా ఉండవచ్చని అనుకుంటున్నారు. తర్వాత అవి 4వ నెలలో అందవచ్చని అనుకుంటున్నారు. ఈలోపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, కోడ్ పడ్డ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ రోజు ఎందుకు రావాలి వార్త? ఇది గత 2-3 రోజుల కింద రావచ్చుగా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏం చేస్తారంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోకి వీళ్ళకి సంబంధం ఏందా అంటే వీళ్ళంతా పట్టభద్రులు. వీళ్ళంతా పట్టభద్రులు. మరి ఈ పట్టభద్రులు అంటే వీళ్ళు
మినిమం డిగ్రీ చదువుకున్నారు, డిగ్రీ అయిపోయి నిరుద్యోగులకు ఉన్న పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి కావాలి కొత్త రేషన్ కార్డులు, వాళ్ళ కొత్త రేషన్ కార్డులు కావాలి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, వీళ్ళకి గాలం వేయాలి. ఇప్పుడు కనీసం ఇక్కడ కొత్త రేషన్ కార్డు వచ్చిన ఓటేషోళ్ళు చాలా మంది, ఈ పట్టభద్రులు కూడా. దానికోసం ఇప్పుడు ఈరోజు ఈ వార్తను తెర మీదకి తీసుకొచ్చారు. అది ఇక్కడ ఉన్నటువంటి లుస్క్. అది ఆ కార్డుల జారీ అనుమతి కోసం సీఎం వద్దకు ఫైల్. డిఎస్ చౌహాన్ రాష్ట్రంలో మార్చి తొలి వారంలో రేషన్ కార్డులు పంపిణీ ఉంటుందని, స్మార్ట్ కార్డులను చిప్ రూపంలో తీసుకువస్తామని పౌర సరఫరాల కమిషన్ డిఎస్ చౌహాన్ తెలిపారు. ఈ క్రమంలో అనుమతి కోసం సీఎం రేవంత్ రెడ్డి వరకు ఫైల్ పంపమని 1-2 రోజుల్లో దానికి అనుమతి వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. 1-2 రోజులు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోతాయి, రిజల్ట్కి దగ్గర ఉంటుంది. షార్ట్ టెండర్ ప్రక్రియ కోసం పని జరుగుతుందని, ఒక రోజుకు ఎన్ని ప్రింట్ చేస్తామని తెలుసుకునే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తెలుసుకుంటే 2 కోట్ల కార్డులు కూడా ఒకే రోజు ప్రింట్ చేయొచ్చు. ప్రభుత్వం డబ్బులు తక్కువ ఉన్నాయి. ఏమన్నా ఏటీఎం కార్డు తరాలో రేషన్ కార్డులకు తీసుకొస్తామని, ప్రతి రేషన్ కార్డుపై యూనిక్ నెంబర్ ఉంటుందని, చిప్ కానీ యూనిక్ నెంబర్ను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా వస్తాయన్నారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని సూచించారు. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్నాడు కూడా హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఉంది, 6 కిలోలు బియ్యం ఇస్తారు బయోమెట్రిక్ పెడితే. సీఎం చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీకి ప్లాన్ చేస్తున్నారని, మొన్నటి వరకు ఫోటోలు పెట్టాలనే ఆలోచన ఉండేదని, ప్రస్తుతం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎవరి ఫోటోలు ఉండవని స్పష్టం చేశారు. నెంబర్తో స్మార్ట్ రేషన్ కార్డుతో పనిచేస్తున్నాను అంటే ఇక పేర్లు మీ ఇప్పుడు దీనికి ఏమైంది అంటే ఇక్కడ ఫోటోలు పెట్టకపోతే మళ్ళీ పోయిన ఆధార్ కార్డు అడుగుతారు. బియ్యానికి పోయినా ఆధార్ కార్డు అడుగుతారు. నువ్వు వాళ్ళ కొడుకువేనా, నువ్వు వాళ్ళ బిడ్డవేనా అని. ఇది ఒక లుస్కులు. మొత్తానికి కొత్త రేషన్ కార్డుల జారీ అయితే మీకు ఇంకొక 1-2 రోజుల్లో సీఎం మరి కుంభమేళ పోయి వచ్చిన తర్వాత మంచి రోజు అని చేద్దాం అనుకుంటున్నాం. 1 లక్ష రేషన్ కార్డులు అంట. 1 లక్ష రేషన్ కార్డులు అంటే మరి ఇప్పుడు 9 జిల్లాలు ఉన్నాయి, 9 జిల్లాలో కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం 9 జిల్లాలు వాటికే వస్తాయి. అది క్లియర్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయి తిట్టకుండా అయిపోయింది కదా. నేటితో మహాకుంభమేళ ముగింపు అంటే ఈ రోజుతోనే కంప్లీట్గా అయిపోతుంది. సో భక్తులు ఎవరున్నా కూడా ఈ రోజే వెళ్ళడం బెటర్. ఒకవేళ అంటే ఈ రోజు వెళ్ళినా మీరు ఫ్లైట్ టికెట్లు ఎక్కువ ఉంటాయి, ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. మీరు మీ భక్తి ఇక్కడ ఉండి శివరాత్రి మొక్కుకోండి. చివరి రోజున 1 కోటి మంది భక్తులకు తరలివచ్చే ఛాన్స్. కేరళలో 5గురు దారుణ హత్య, ఆపై నిందితుడు ఆత్మహత్యను, మృతుల్లో అతడి కుటుంబ సభ్యులతో పాటు లవరాట. అబ్బో వీడు భలే కీలకంగా ఉండారు బాబు. అబార్షన్లు చేయకుంటే ఇంట్లోంచి వెళ్ళిపో. లేడీ డాక్టర్కు అత్తారింట్లో హుకుం. గర్భస్రావాలు చేయడం ఇష్టం లేక పుట్టింటికి వెళ్ళిపోయిందంట ఆమె. మరి ఇంత మాత్రం దానికి వాడెందుకు పెళ్లి చేసుకుంటాడు? గంటకు 1000 కిలోమీటర్లు భారత తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి. హైస్పీడ్ రైల్లో అరగంట లోపే ఢిల్లీ నుంచి జైపూర్ కంట. సజ్జన్కు జీవిత ఖైదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తీర్పు వెలువరించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు అట. వేసుకోయా. రేవంత్ సర్కార్కు మోడీ రక్షణ. అయితే ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు అంటున్నారు అన్నట్టు రేవంత్కి బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. కాంగ్రెస్ పాలనలో ఆగని రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే కేటీఆర్ గారు అంటున్నారు. రేపు ఎస్ఎల్బీసీని సందర్శిస్తామని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్కు ఓటు వేయనందుకు బాధపడుతున్న ప్రజలు అంట. అది మాత్రం నిజంగానే వాస్తవం అది. ఎందుకంటే ఈ హామీలు ఇవి ఇచ్చి చేయటం, వీళ్ళు దోపిడితో పాటు ఇచ్చిన హామీలు క్లియర్ చేయటం ముందు వీళ్ళు తినలేకపోతారు, పెట్టలేకపోతారు. వీళ్ళతో కాంగ్రెస్ పార్టీతో ఇది ఒక పంచాయతీ. రేవంత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితే రాజీనామా చేస్తావా? డ్రగ్స్ ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్కు ఎందుకు అరెస్ట్ చేయలేదు? దమ్ముంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించండి. కులగన్నను తాము వ్యతిరేకం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేస్తారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన డ్రగ్స్ ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారట. ఇదే బండి సంజయ్ గారు కూడా అన్నాడు ఒక మాట, ముస్లింలని ఓబీసీలో మేము గలపం, అయితే మేము అసలు బీసీ రిజర్వేషన్ ఆపేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడిండు. రెస్క్యూ రిస్క్ భారీ మోటార్లతో తొలగించేందుకు చర్యలు, 8 మందిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి జూపల్లి. కోమటిరెడ్డి ఎందుకు పోతాడు? ఆడికి కోమటిరెడ్డికి ఏం పనయా? నిజానికి ఆయనకి ఏదన్నా పని ఒప్పచెప్పాలా మీరు?
ఆయన పోయి వాటర్ నీళ్లు కలుషితం కావటం వల్లనే ఇదంతా జరిగిందంట. బురద అనేది వస్తుంది, చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ టన్నెల్కి పోతున్న ఏదో ట్రైన్ ఉందిగా, ట్రైన్ చెవు పెట్టింటుండు. ఏ జైన్ సినిమాలో కాక నెత్తిని పెట్టి సౌండ్ ఎక్కడ వస్తుంది అంటే గజ్జలు సప్పుడు అన్నట్టుగా అది. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తుంది. ఆపరేషన్లో రెస్క్యూ సిబ్బందికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని, టన్నెల్లో బురద అవన్నీ చేరుకున్నాయన్నట్టు మనం ఇప్పుడు చూసినాం కదా. ఇదే టన్నెల్కి సంబంధించి ఈ ట్రైన్కే చెవు పెట్టింటుండు ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. సో ఇది టన్నెల్కి సంబంధించి వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళ పాపం మన రాష్ట్రంలో కూడా కాదు, వాళ్ళు జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మొత్తం 50 మంది పోతే 42 మంది మట్టిపేటలు పడంగా నురుకొచ్చినాడు బయటికి. లేకపోతే వీళ్ళది కూడా కొంచెం తీవ్రంగా ఉండేది పరిణామాలు. మరోపక్క ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ ఎమ్మెల్యేలు మరి ఎక్కడ నిన్ననే ఇదంతా ఇష్యూ వచ్చి వీళ్ళందరినీ మళ్ళీ సస్పెండ్ చేసేస్తారు. సుప్రీంకోర్టు వీళ్ళని ముట్టకాయలేసి బహిష్కరిస్తుందని అనర్హత ఎక్కడ ప్రకటిస్తుందో సుప్రీంకోర్టు అని చెప్పి ఆ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ పిపి జనరల్ హాజరు కాలేదట, నిన్న గైర్హాజరు అయ్యారట. మార్చి 3కి వాయిదా చేసారు. మళ్ళీ ఇది ఈ పంచాయతీ ఇట్లా నడుచుకుంటూ పోతే ఇంకొక 2 సంవత్సరాలు అయితే వీళ్ళే రాజీనామా చేస్తారు. ఇక మాకెందుకు వచ్చిందిరా నాయన పంచాయతీ కోట్ల చుట్టని దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మొదలుకొని పూనుకొని అలా గట్టిగా పనులు చేసి పెట్టాలి. ఇలా 10 మంది పని చేసి పెడితేనే మీ పార్టీకి ఇక్కడ మనుగడ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఎడంకాలతో దన్నిపోయిన వీళ్ళు కాబట్టి వీళ్ళని ఫస్ట్ దింపేసే ప్రయత్నం చేయరు మీరు. మరి ఎట్లా చేస్తారు ఏదంటే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడడం జరుగుతుంది దానికి సంబంధించి. సో ఇది మొత్తంగా ఈరోజు మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.